ఆనందమానందమాయను శ్రీ జానకి పతి స్మరణ చేయగను ఆనందమానందమాయను శ్రీ జానకి పతి స్మరణ చేయగను ఆనందమానందమాయను ఆర్యుల కృప మాకు గల్గను ఆర్యుల కృప మాకు గల్గను ఇప్పుడిరవయ్యేడినుతనున్న పరమాత్మ చూడగానే ఆర్యుల కృప మాకు గల్గను ఇప్పుడిరవయ్యేడినుతనున్న పరమాత్మ చూడగానే ఆనందమానందమాయను ఆనందమానందమాయను. శ్రీశ్రవణం ఛానల్కి ఈ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన నాదనామక్రియ రాగంలో కూర్చబడినటువంటి రామదాసు కీర్తన. చాలా చక్కగా పాడి వినిపించారు గురుగారు. ఆవిడకి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న యోగ వాసిష్ఠంలో అర్జునుడు ఓ ప్రశ్న వేయబోతున్నారు శ్రీకృష్ణుడికి. ఏమిటది? ఓ త్రిలోకనాథ, ఓ జ్ఞానప్రద, ఇలా అయితే అజ్ఞానులకు మాత్రమే దేహం పోయినప్పుడు పోయేదేముంది? ఎందుకంటే ఆత్మ ఎవరికైనా సమానమే కదా అన్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు? నేను చెప్పేది ఇదేనయ్యా, ఈ ప్రపంచంలో నశించేదంటూ ఏదీ లేనే లేదు. నిజమైన అస్తిత్వం ఉన్న ఏకైక పదార్థం ఆత్మ. దానికి నాశనమే లేదు. ఇక నశించేది ఎక్కడుంది మరి చెప్పు? అయితే లోకమంతా ఇది పుట్టింది ఇది పోయింది అని గోల చేస్తోంది. ఈ గోలంతా మోహ భ్రాంతి తప్పితే మరొకటి కాదు. అంతకంటే భిన్నంగా ఈ ప్రపంచంలో ఏదీ నాకు కనిపించడం లేదు. లోకులు చెప్పే పదార్థాలన్నీ నాకు గొడ్రాలి కొడుకులు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్వనయో తత్వదర్శిభి అన్నారు. ఇది మనకి 55వ సర్గలో 12వ శ్లోకం. భగవద్గీతలో మనకి 16వ శ్లోకం 2వ అధ్యాయంలో, అలాగే దానిలో ప్రథమ భాగాన్ని మనకి ఇక్కడ ఇందాక 27వ శ్లోకం కింద 54వ సర్గలో చెప్పుకున్నాం కదా. దానికి దీనికి సమన్వయం అన్నమాట. లేని దానికి ఉనికి ఎప్పుడూ లేనే లేదు, ఉన్నదానికి లేకపోవడం లేనే లేదు. ఉన్నది ఉన్నదే, లేనిది లేనిదే. వాటి స్వభావం ఎప్పటికీ మారదు. ఇది తత్వవేత్తల నిర్ణయం. ఇది మూఢులకు తెలీదు. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్సాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి అన్నారు. ఇది 13వ శ్లోకం 55వ సర్గలు. భగవద్గీతలో మనకి 17వ శ్లోకంతో అన్వయించుకోవచ్చు. ఏది ప్రపంచం అంతటా వ్యాపించి ఉందో అది నాశనం లేనిదని తెలుసుకో. నాశనమే కాదు, మార్పు కూడా లేదు. ఇలాంటి ఈ సర్వవ్యాప్త సత్పదార్థానికి ఎవడూ నాశనాన్ని కలిగించలేడు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత భారత అన్నారు. ఇది స్వర్గ 55లో 14వ శ్లోకం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 18వ శ్లోకం. వినాశరహితమైన ఈ నిత్య సత్య పదార్థమే ఈ లోకంలో ఉన్న ఏకైక శరీరి. అతనికి ఉన్న శరీరాలన్నిటికీ అంతం ఉంది. ఆ శరీరికి మాత్రం కొలతలు లేవు, నాశాలు లేవు. నువ్వు నా బంధువులు అనుకునేవన్నీ దేహాలు మాత్రమే. అవి అసత్తు అని తేలిపోతుంది కనుక అవి యుద్ధంలో నశించిపోయినంత మాత్రం చేత ఎవరికీ ఏ అనర్థమూ రాదు. అందువల్ల నిస్సంకోచంగా యుద్ధం చెయ్యి. ఆత్మ ఒక్కడే, వాడికి రెండో తోడు లేనే లేదు. ఎందుకంటే కనిపించే ఈ దేహాదులన్నీ అసత్ పదార్థాలే కనుక వాటికి పుట్టుకే లేదు. అనంతమైన సత్యస్వరూపమైన ఆత్మకు నాశమే లేదు అని ఆయన ఇంకేమంటున్నారు? దిత్వైకత్వ పరిత్యాగే శేషం యత్ పరిశిష్యతి శాంతం సదసతోర్మధ్యం తదస్తీహ పరం పదం అన్నారు. ఇది 16వ శ్లోకం సర్గ 55లో. అర్జున, ఆత్మ అద్వితీయం అంటున్నా అంత మాత్రం చేత ఆత్మకు ఏకత్వం ఉంటుందనుకుంటున్నావేమో, అది కుదరదు. ఎందుకంటే ఏకత్వమే కారణం. దాన్ని సత్ అంటారు. ద్విత్వం కార్యం, దీన్ని అసత్ అంటారు.
ఈ రెంటికి మధ్య ఈ రెంటికి అధిష్టానంగా ఒక శుద్ధ సన్మాత్ర ఉంది. అదే పరమపదం, అదే ఆత్మ, అదే ఉన్నది అయిందనమాట అక్కడ. అనగానే అర్జునుడు అన్నారు, హే ప్రభు, నువ్వు చెప్పినట్లుగా ఆత్మ అలాంటి అపరిచ్ఛిన్నుడైతే లోకంలో మానవులకు నేను మరణించాననే అనుభవం ఎలా కలుగుతోంది? వాడు బ్రతికుండగా కూడా సుఖదుఖ అనుభవాలు వాడికి ఎలా కలుగుతున్నాయి అంటూ అడిగారనమాట. దానికి సమాధానంగా శ్రీ భగవానుడు ఏమని చెప్తున్నారు? భూమిరాపో నలో వాయు కం మనో బుద్ధిరేవచ ఏతత్ తన్మాత్ర జాలాత్మ జీవో దేహేషు తిష్టతి అన్నారు. ఇక్కడ మనకి 55వ సర్గలో 18వ శ్లోకంలో చెప్తున్నారనమాట. మనకి భగవద్గీతలో పూర్వార్థంలో 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో వచ్చింది. అక్కడ అహంకారాన్ని కూడా కలుపుకొని అష్టప్రకృతులు అంటూ చెప్పారు. ఇక్కడ 7 ప్రకృతులను చెప్తున్నారు. ఈ శ్లోకంలో అన్వయం కూడా కొంచెం జటిలంగానే ఉంది మనకి. ఎలాగా? ఓ అర్జున, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు తన్మాత్రల వల్ల మనసు, బుద్ధి అనేవి ఏర్పడుతున్నాయి. వాటితో సమష్టి, వ్యష్టి, స్థూల, సూక్ష్మ శరీరాలు తయారవుతున్నాయి. పరమాత్మకు వాటితో తాదాత్మ్యం కలిగేసరికి జీవభావం రూపొందుతుంది. ఈ జీవభావమే జన్మ మరణాలకు, సుఖదుఖాలకు కారణాలవుతుంది. జన్మాంతర వాసనలు ఈ జీవుణ్ణి సంసారంలోకి లాగేస్తున్నాయి. అవే వాడిని ఒక శరీరంలో కట్టిపడేస్తున్నాయి. కొంతకాలానికి ఆ దేహం శిథిలమైపోతుంది. అప్పుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను తీసుకొని ఆ జీవుడు ఆ శరీరం నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు. స్థూలదేహం ఒక రకమైన వాసన, సూక్ష్మదేహానికి మరొక రకమైన వాసన. ఇందులో సూక్ష్మదేహానికి కారణమైన వాసనలు నశించిపోతే సూటిగా మోక్షమే వచ్చేస్తుంది. స్థూలదేహానికి మూలమైన వాసనలు నశించిపోతే ఆ దేహం రాలిపోతుంది. అప్పుడు సూక్ష్మదేహం మరో స్థూలదేహాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అలా వెతుక్కోవడానికి జీవుడు పాత దేహంలోంచి లేచిపోయినప్పుడు ఆ పాత దేహం నిశ్చలమైపోతుంది. అప్పుడు లోకులు దాన్ని శవం అంటారు. ఈ అనుభవాన్నే మనం మరణం అంటుంటాం. లేచి వెళ్ళిపోయిన జీవుడు వాసనావసంతో మరో శరీరాన్ని పొంది దాని ద్వారా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆది సృష్టిలో హిరణ్యగర్భుడు కూడా కేవలం వాసనా బలం చేతనే ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు. కనుక శుభవాసన అభ్యాసం చేత బ్రహ్మాకార చిత్తవృత్తిని సాధించుకొని దాని ద్వారా జగతుత్పత్తికి మూలమైన పాత వాసనలను దహింపచేసుకోవాలి అన్నారు. అప్పుడు అర్జునుడు అన్నారు, దేవా, ఈ ప్రపంచం ఉత్పత్తి సమయంలో వాసనామయం కనుక అప్పుడు అది మిథ్య అయితే అవుగాక, ప్రస్తుతం ఉన్న స్థితి కాలంలో మాత్రం అది ఎన్నో పనులు చేసి చూపిస్తోంది, సుఖదుఖాలను కలిగిస్తోంది. అది కాకుండా మానవులందరికీ ఇది సత్యమే అన్న అనుభూతి కూడా కలుగుతోంది. కనుక ఈ ప్రస్తుత దశలో ఇది సత్యమే అని చెప్పడం బాగుంటుందేమో అంటున్నారు ఆయన. ఇప్పుడు భగవానుడు అన్నారు, అదేమిటయ్యా, ఏ వస్తువైనా పుట్టిన క్షణంలో ఎలా ఉంటే తర్వాత దాని జీవితకాలం అంతా అలాగే ఉంటుంది. ఉత్పత్తి సమయంలో అది సత్యమైతే దాని జీవితకాలం అంతా అది సత్యమే అయి ఉండాలి కదా. ఉత్పత్తి సమయంలో అది మిథ్య అయితే మధ్యలో దానికి సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది? అది అసాధ్యం. కనుక పూర్వవాసనల వల్ల జన్మించిన ఈ ప్రపంచాన్ని నూతనమైన సద్భావన వాసన చేత తొలగించుకోవాలని నేను చెప్తున్నాను అన్నారు. అప్పుడు అర్జునుడు అన్నారు, మిథ్యత్వ సత్యత్వాల విషయంలో మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నూతన వాసన వల్ల పూర్వవాసన పోతుందనే నియమం ఏముంది? పూర్వవాసనే ప్రబలంగా ఉంటే ఎప్పటికైనా అది జయించి తీరుతుంది కదా. ఇక్కడ పూర్వవాసన హిరణ్యగర్భుడిది, అది ప్రబలమైంది. నేను ఇప్పుడు కొత్తగా ప్రారంభించే సదభ్యాస వాసన దాన్ని ఎలా జయించగలదండి అంటూ అడిగారు. ఇప్పుడు భగవానుడు అన్నారు, అది నీలో ఉండే అభినివేశ తీవ్రతను బట్టి ఉంటుంది. పట్టుదల తీవ్రంగా ఉంటే సాధకుడు వింధ్యాపర్వతం పైకి ఎగిరినా, ప్రళయవాయువులు వీచినా తన ప్రయత్నాన్ని మాండు. అలాంటి వాడి ప్రయత్నం ఎప్పుడు కూడాను జయించే తీరుతుంది అన్నారు కృష్ణ భగవానుడు. మీరు చెప్పేది వ్యాసాదులైన పెద్దలు చెప్పే మాటలకు భిన్నంగా ఉంది. అజ్ఞోజనీషోయం ఆత్మనా సుఖదుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వా నరకం తు వా అన్నారు.
జీవుడు అజ్ఞుడు, వాడు తన సుఖదుఖాల విషయంలో అస్వతంత్రుడు. ఈశ్వరుడు ఎటు పంపిస్తే అటు స్వర్గానికో నరకానికో పోతాడు. ఇది కదా వాళ్ళు చెప్తుంది. స్వర్గ నరకాలకు ఈశ్వరుడే కారణమని వాళ్ళు చెప్తుంటే పురుష ప్రయత్నమే కారణమని మీరు చెప్తున్నారేంటి అంటూ అడిగాడనమాట. అప్పుడు భగవానుడు అన్నారు, ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు ఈశ్వరుడే అయితే నీ స్వప్న ప్రపంచాన్ని సృష్టించేవాడు కూడా ఆయనే అవ్వాలి. కానీ ఆయన స్వప్న ప్రపంచాన్ని నిరాధారంగా సృష్టి చేస్తున్నాడా? నువ్వు చాలా కాలంగా పోగు చేసుకున్న జాగ్రత్త వాసనా బలం చేతనే ఆయన వాటిని నీ స్వప్నాన్ని సృష్టి చేస్తున్నాడు. కనుక ఈ స్వప్న సృష్టికి వాసన కారణమని సులభంగా తెలుస్తుంది మనకి. దీన్ని బట్టే జాగ్రత్త ప్రపంచ సృష్టి దగ్గర కూడా ఈశ్వరుడికి నీ పాత వాసనలే ఉపకరణాలని గ్రహించాలి. కనుక ఈ సంసార భ్రాంతికి నీ పాత వాసనలే నిజమైన కారణమని చెప్పక తప్పదు. అందుచేత వాసనాక్షయం చేసుకోమని నేను చెప్తున్నాను అన్నారు. అర్జునుడు అన్నారు, దేవదేవేశ్వర, ఈ వాసన ఎలా పుడుతోంది, ఏం చేస్తే పోతుంది అని అడిగారు. అప్పుడు భగవానుడు అంటున్నారు, సత్యం కంటికి కనిపిస్తున్నా పట్టించుకొని మూర్ఖత్వం, విషయం అర్థమైన మాటిమాటికి మరుపును కలిగించే మోహం, ఇవే ఈ వాసనకు మూలాలు. అనాత్మ పదార్థాల మీద ఆత్మ అనే భావన కలిగించడమే అది చేసే పని. ఆత్మజ్ఞానాన్ని విస్తరింపచేసుకోవడం వల్ల మాత్రమే అది నశిస్తుంది. ఓ కౌంతేయ, ఇప్పటికీ నీకు ఆత్మ అంటే ఏంటో పరిచయం చేశాను. నీకు సత్యం తెలిసిపోయింది. ఇక నువ్వు వాసనాక్షయం చేసుకోవాలి. నేను ఇలాంటి వాణ్ణి, వీడు నా వాళ్ళు అనే అహంకారం మమకారాలను విడిచిపెట్టు. అప్పుడు అర్జునుడు అన్నాడు, దేవా, ఏ వస్తువైనా సరే దేంట్లోంచి పుట్టిందో ఆ మూల పదార్థమే నశిస్తే తాను కూడా నశిస్తుంది. కుండలోంచి మట్టిని తీసేస్తే కుండ ఉంటుందా? జీవుడనేవాడు వాసనల వల్ల జన్మించాడు. ఆ వాసనలు పూర్తిగా లేకుండా చేసేస్తే ఆ జీవుడే లేకుండా పోతాడు. జీవుడే నశించిపోతే ఇక వాడు పొందే పరమ పురుషార్థం ఏమిటి అని అడిగారు. అప్పుడు భగవానుడు అన్నాడు, జీవుడంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు? పరబ్రహ్మ కంటే భిన్నమైన వేరే పదార్థం అని అనుకుంటున్నావా? అలా అయితే నీ ప్రశ్న సరిపోతుంది. కానీ సత్యం అది కాదే. ఓ మేధావి, సంకల్పాల బలం చేత కలుషీకృతమైన పరమాత్మ స్వరూపమే జీవుడని తెలుసుకోవాలి. ఇలాంటి కలుషీకృత ఆత్మస్వరూపానికి పట్టిన కాలుష్యాన్ని తొలగింపజేస్తే అవ్యయమైన స్వస్వరూపం బయటపడితే అదే మోక్షం. కనుక ఓ వీరా, నువ్వు జీవించి ఉండగానే యథార్థమైన తత్వాన్ని ప్రత్యక్షంగా నువ్వు దర్శించు. వాసనలనే వలల నుంచి బయటపడితే వాడే ముక్తుడు. ఇలాంటి వాసనాక్షయం లభించని వాడు ఎంత పండితుడైనా, ఎంత ధర్మతత్పరుడైనా పంజరంలోని పక్షి ఎలాంటిదో అలాంటి వాడే, వాడు బద్ధుడే. కనుక సారాంశం ఏమిటంటే వాసనే బంధము, వాసనాక్షయమే మోక్షము అన్నారు. ఇక్కడికి మనకి 55వ సర్గ పూర్తయిందనమాట. యోగవాసిష్ట భగవద్గీతలో 3వ సర్గ పూర్తయింది మనకి. ఇక అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు జీవన్ముక్తి విషయాలను చెప్పదలుచుకున్నాడు. అందుకోసం ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ సర్గను మార్చి 56వ సర్గను భగవద్వాక్యంగానే ఆయన కొనసాగించారు. వేదాంత శాస్త్రంలో జీవన్ముక్తి అనే మాట ఉన్నదా లేదా అనే దానికి కొన్ని వాదాలున్నాయి. అలాంటి వాదాలకు తెరదించుతూ ఈ సర్గలో వాల్మీకి మహర్షి శ్రీకృష్ణుడి ద్వారా జీవన్ముక్తుడిని సూటిగా వాచ్యంగా ప్రతిపాదించబోతున్నాడనమాట. అదేదో చూద్దాం మనం. అర్జున, ఈ విధంగా నీ మనసులో వాసనలు తుడిచేసుకోవడం ద్వారా జీవన్ముక్తి సాధించు. నువ్వు దానివల్ల మనస్సును చల్లబరుచుకొని బంధు దుఃఖం అనే మాలిన్యాన్ని పరిత్యజించు అని చెప్పారు. జరామరణాలను గురించి సందేహాలను పెట్టుకోకు. అసలు మనస్సులో ఆలోచనలే వద్దు. దాన్ని ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉంచుకో. ఇలా ఉంటూ నీ మీదకి వచ్చిపడిన ఏ కర్మలను నువ్వు చేసినా నీకు పోయేదేమీ లేదు అన్నారు. అని ప్రవాహపతితం కర్మ స్వమేవ క్రియతే తు యత్ జీవన్ముక్త స్వభావోయం సా జీవన్ముక్తత తథా అన్నారు. ఇది మనకి 56వ సర్గలో 4వ శ్లోకం.
ప్రవాహ రూపంగా తన మీద వచ్చి పడే కర్మను స్వధర్మంగా అనుష్ఠించుకుంటూ పోతూ ఉండడమే జీవన్ముక్తుల స్వభావం. అలా ఉండడమే జీవన్ముక్తి, అంతేకాని కట్టెలాగా బిగుసుకుపోవడం కాదు. అలా అయితే మూఢుడు కర్మ చేస్తాడు, జీవన్ముక్తుడు కర్మ చేస్తాడు కదా అని మరి వారిద్దరి మధ్య తేడా ఏమిటి అని అడుగుతావేమో. మూడిని మనస్సు ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు అనే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. జీవన్ముక్తుడు అలాంటి నిర్ణయాలు తీసుకోడు. ఆయన మనస్సు అన్నిటి పట్ల సమంగా ఉంటుంది. ఇదే తేడా. జీవన్ముక్తులు సుషుప్తి దశలో ఉన్నట్లు మన శరీరేంద్రియాలతోటి సంపర్కం లేకుండా కేవలం ఆత్మస్వరూపులుగా మిగిలి ఉంటారనమాట. జీవన్ముక్తునికి కొంచెం మనశ్శేషం మిగిలి ఉన్నా అది విక్షేపాలను సహించలేదు. ఏమాత్రం విక్షేపం తగిలినా అది పరబ్రహ్మంలోకే వెళ్ళి కూర్చుంటుంది. అందుచేత ఆ మనసుకు ఈ ప్రపంచం అనేది అసలు గోడలేని బొమ్మ అని ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుంది. ఈ సత్యదృష్టితో చూస్తే నీ బంధువులు లేరు, విడిగా నువ్వు అనేవాడివి లేడు. ఉన్నది ఒకటే ఆత్మ. ఇక చంపేదెవరు, చచ్చేదెవరు? కనుక ఆ భ్రాంతిని వదిలిపెట్టు. ఆ మనస్సుకు గల సామర్థ్యం అసామాన్యమైనది. అది క్షణాన్ని కల్పంగా చూపించగలదు, అణువును పర్వతంగా చూపించగలదు, అసలు అణువు కూడా లేకుండానే ప్రపంచాన్ని సృష్టించేయగలదు. కనుక ఈ మనస్సు యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఈ ప్రపంచం అంతా మనోరాజ్యం మాత్రమే అని నువ్వు గ్రహించు అని చెప్పారన్నమాట. ఇది వివరించడానికి వాల్మీకి మహర్షి 37 శ్లోకాలు తీసుకున్నారు. ఇలా జీవన్ముక్తుని దృఢంగా ప్రతిపాదించిన తర్వాత ఇలాంటి స్థితి సాధించడానికి సాధకుడు ఏ రకమైన దృష్టిని అభ్యాసం చేయాలో చెప్పాల్సింది. శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని కొనసాగించబోతున్నాడు. భగవద్వాక్యం కొనసాగుతున్న విషయభేదం ఉంది కనుక సర్గను మార్చి మళ్ళీ 57వ సర్గలోకి ప్రవేశించారు వాల్మీకి మహర్షి. ఇక్కడ అర్జునుడితోటి భగవంతుడు ఏమని చెప్తున్నాడు? అర్జున, చెప్పాను కదా, ఈ ప్రపంచం అంతా గోడలేని బొమ్మ, ఉన్నది ఒక్క ఆకాశం. సర్వం వ్యోమాకృతం వ్యోమ్నాం వ్యోమ్ని వ్యోమ విలీయతే భుజ్యతే వ్యోమని వ్యోమని చాతతం అన్నారు. ఇది శ్లోకం 4, 57వ సర్గలో. ఉన్నది చిదాకాశం ఒకటే, ఆ ఆకాశమే అన్నీ చేస్తుంది, ఆకాశంతోనే చేస్తోంది, ఆకాశం ఆకాశంలోనే కలిసిపోతుంది, ఆకాశంలో ఆకాశాన్ని ఆకాశం అనుభవిస్తోంది, ఆకాశంలో ఆకాశమే విస్తరించి ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే పూర్వవాసన అనే దారం వల్ల జరుగుతుంది. సన్నని దారం ఏనుగు తొండం అంత పూలమాలలు అల్లినట్లుగా సన్నని వాసన ఇంతటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తోంది అంటే అద్దంలో ప్రతిబింబాన్ని సృష్టించినట్లుగా సృష్టిస్తోంది. అద్దంలోని కొండను పిండి చేయగలవా? కాల్చగలవా? తడపగలవా? ఏమీ చేయలేవు. ఎందువల్ల? ఆ ప్రతిబింబం అద్దం కంటే భిన్నం కాదు. అందుకే అద్దం ఉన్నంత వరకు దాన్ని నువ్వు ఏమీ చేయలేవు. అలాగే చిదాకాశం అనే అద్దంలో ప్రతిబింబంలాగా ఏర్పడిన ఈ ప్రపంచాన్ని ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? దాన్ని నశింపు చేయడానికి ఒకటే మార్గం. ఏ వాసనల వల్ల ఈ ప్రపంచం అనే ప్రతిబింబం పుట్టిందో అలాంటి వాసనలు కూడా పరబ్రహ్మ కంటే వేరేనివి కావు అనే జ్ఞానం వల్ల మాత్రమే వాసనల వల్ల ఏర్పడిన ఈ బంధం తొలగిపోగలదు. వాసనాబంధం తొలగని వాడు ఎంతటి ధర్మాత్ముడైన యోగీశ్వరుడైన బోన్లో ఉన్న సింహం వంటివాడే. కనుక అర్జున, వాసనా బీజాన్ని ఏమాత్రం మిగిల్చుకోకూడదు. ఏమాత్రం మిగిలి ఉన్న సంసార మహారణ్యాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. కనుక సత్యమైన పరబ్రహ్మ జ్ఞానం అనే అగ్నిచేత ఈ బీజాన్ని మాడి చేయాలి. అప్పుడు అది ఇంకా మొలకెత్తదు. అలా మాడిపోయిన ఈ వాసనా బీజం నీటిలో తామరాకులాగా తేలిపోతుంది, కానీ దేంతో అది కలవదు. కనుక నా ఉపదేశం విను, ఆ స్థితిలో ఉండు అన్నారు. ఇక్కడ వాల్మీకి మహర్షి పద్మపత్రం ఇవాంబసి, తామరాకు నీడలో మునిగినట్లు అని ఉపమానం ప్రయోగించారు. భగవద్గీత 5వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా ఈ రకమైన ప్రయోగం ఉంది మనకు. అక్కడ నిస్సంగ కర్మాచరణం వల్ల పాపం అంటదు అనేది అక్కడ సందర్భం. దాన్ని 57వ సర్గతోటి పూర్తి చేశారు ఆయన. తర్వాత అర్జునుడు నష్టో మోహస్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అన్నారు. ఇది మనకి 58వ సర్గలో 1వ శ్లోకం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 73వ శ్లోకంగా ప్రసిద్ధి మనకి ఈ శ్లోకం.
ఓ అచ్యుత, నీ అనుగ్రహం చేత వాసనల వల్ల మోహం తొలగిపోయింది. మెడలో వేసుకుని మరిచిపోయిన కంఠహారం గుర్తుకొచ్చినట్లుగా నా ఆత్మతత్వం నాకు గుర్తుకొచ్చింది. ఇక నాకు ఏ సందేహాలు లేవు, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అన్నాడనమాట. అప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడు? ఓ అర్జున, హృదయంలో ఉండే రాగద్వేషాది వృత్తులు నిద్రాదుల వల్ల కాకుండా తత్వజ్ఞానం చేతనే శాంతించాలి. అప్పుడే చిత్తం శాంతిని పొందుతుంది. అప్పుడే అది వాసన లేనిదవుతుంది. అప్పుడు జీవాత్మ అనబడే శుద్ధ చైతన్యానికి చేతి సంపర్కం లేకుండా పోతుంది. ఇదే పరమార్థ స్థితి. ఈ విషయాన్ని శృతి ఎలా చెప్తుందో విను అంటూ, యదా సర్వే ప్రలీయంతే కామాయే అస్య హృది స్థితాః అథ మర్త్యో అమృతో భవ చత్ర బ్రహ్మ సమశ్నుతే అని కఠోపనిషత్తులో చెప్పబడుతుందనమాట. జీవుడి హృదయాన్ని ఆశ్రయించుకుని ఉండే వాసనారూపమైన చిత్తవృత్తులన్నీ ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు మరణశీలి అయిన ఈ జీవుడు అమృత స్వరూపుడైన పరబ్రహ్మ అవుతున్నాడు. ఈ జన్మలో ఇక్కడే బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు అని. కనుక అర్జున, నువ్వు కామనారాహిత్యం అనే మంత్రయోగాన్ని ఆశ్రయించు. నీ అంతఃకరణలో ఉన్న విషయ వాసనలే విషూచిక వ్యాధిగా ఉన్నాయి. వాటిని పోగొట్టుకో. సంసార భయాలను తొలగించుకో. నువ్వే స్వయంగా భగవంతుడి వైపు అన్నారనమాట. ఆ తర్వాత ఇంక మనకి వశిష్ఠ రాముల వారి సంవాదన మొదలవుతుంది. దానికి సంబంధించిన విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం వశిష్ఠుల వారు రాముడితో ఏమంటున్నారో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.